హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చేపలు మరియు శనగపిండితో అదిరిపోయే కొత్త రెసిపీ. దీనికోసం ఇక్కడ నేను 1 కేజీ వరకు చేపలు తీసుకుంటున్నాను. ఇక్కడ మధ్య ముక్కలు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా చేప ముక్కలకి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని చేప ముక్కలకి పట్టించేసుకోండి. ఇది మనకి స్నాక్స్లా తీసుకోవచ్చు, రైస్లో కూడా తీసుకోవచ్చు. సగం ముక్క నిమ్మరసాన్ని వేసేసుకోండి. ఇప్పుడు నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కనీసం ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. అరగంట సేపు నానబెడితేనే మనకి చేప ముక్కలకి చక్కగా పడతాయి. అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఏం లేని వాళ్ళు ఉంటే ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టినా చాలు. పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోని అవసరం లేదు. మనకి ఇలా అయినా కూడా చక్కగా వేగిపోతాయి. ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే చేప ముక్కలు వేసుకోవాలి. చూడండి, నేను చేప ముక్కలు వేయగానే ఆయిల్లో చక్కగా బుడగలుగా వస్తున్నాయి. అలా ఉన్నప్పుడే వేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. చేపలు వెనక వైపు బాగా కాల్చుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి, లేదంటే ముక్కలుగా వచ్చేస్తాయి. ఒకటి వేగకుండా వెనక్కి తిప్పుతాను, దాన్ని చూడండి ఇది అంత వేగలేదు. వెనక్కి తిప్పాం కదా, చిన్న ముక్క లేదు. అందువల్ల మొత్తం బాగా వేగిన తర్వాత మాత్రమే చేప ముక్కల్ని తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోండి. చాలామంది డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు, కానీ చేపలు డీప్ ఫ్రై చేసుకోవసరం లేదు. ఇలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఆయిల్ కూడా మిగిలే ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఆయిల్ మనకి ఎక్కువ కూడా పీల్చదు. డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో బ్యాచ్ కూడా అదే నూనెలో వేసేసుకోవచ్చు. ప్లేట్లో మనకి మసాలా ఏమైనా మిగిలిపోయిందనుకోండి, ఆ మసాలా మొత్తాన్ని మళ్ళీ చేప ముక్కల మీద పెట్టేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.